అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ విషయమై ఆయన అనంతపురం అర్బన్ ఏరియాలో నియోజకవర్గంలో ఆయన చేస్తున్న అరాచకాలు అన్యాయాలపై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రభాకర్ గారు ఎవరైతే దగ్గుబాటి ప్రసాద్ కు సంబంధించిన బాధితులైతే ఉన్నారో ఆ బాధితులందరినీ సమగ్రమైన సాక్ష్యాధారాలతో పల్లా శ్రీనివాస్ గారికి వివరించడం జరిగింది. అసలు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందనే విషయం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారిని అడిగి తెలుసుకుందాం. హలో ప్రభాకర్ చౌదరి గారు, ఇప్పుడు ఏదైతే నిన్న మీరు మీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు సంబంధించి ఈ దగ్గుబాటి ప్రసాద్ అనే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఈ వివాదాలు ఏవైతే ఉన్నాయో అరాచకాలు ఏవైతే ఉన్నాయో మీ అధ్యక్షుడితో మీరు షేర్ చేసుకోవడం జరిగింది. అవును, మీరు ఆయన దృష్టికి ఏ అంశాలు తీసుకెళ్లారు? జనరల్ గా అట్లా చేసే తప్పులు ఏమైనా ఉంటే అదేదో గ్రూప్ రాజకీయాలు అని చెప్పి గౌరవనీయులైన శాసనసభ్యులు గారు మభ్య పెడుతున్నారు పైన పార్టీలో. మరి అందుకనే లేదు వాస్తవాలు ఇవి అని చెప్పి బాధ్యత తెప్పించుకొని చూపించాం. 100 కోట్ల ప్రాపర్టీస్ డబుల్ రిజిస్ట్రేషన్ అయినాయి. తర్వాత సంబంధం లేని వాళ్ళు రౌడీ షీటర్ల పేరుతో రిజిస్టర్ అయినాయి కొన్ని ప్రాపర్టీస్. అంతా ఇతని ప్రైవేట్ సైన్యము వేరే నియోజకవర్గాలు ఉన్న వాళ్ళందరూ పెట్టుకుని చేశాడు. తర్వాత వాళ్ళు బాధితులు బాధపడుతూ ఉన్నారు. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు, పార్టీకి చెడ్డ పేరు అని చెప్పి అడిగాను. అడిగి వాళ్ళతోనే మాట్లాడించాం. తర్వాత వేరే ఇంకొక అంటే వాళ్ళు ఎవరినో బెదిరించడం ఇవి జరుగుతుంటే కొంత ఆడియో కూడా వినండి అని చెప్పి చెప్పాం. చెప్పి నేను గ్రూప్ రాజకీయాలు చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఎందుకంటే 14 నెలల్లో అనంతపురం నియోజకవర్గంలో పార్టీ మీటింగులకి పోవడం లేదు, ఆ కార్యాలయం చుట్టూ పోవడం లేదు, జిల్లా పార్టీ కార్యాలయం కూడా నేను వెళ్ళలేదు. ఒకవేళ పార్టీ బయట పని అప్పు చెప్తే బయట పని చేస్తా ఉన్నా ఏదన్నా. తర్వాత రేపొద్దున ఆడ ఎమ్మెల్యే సీటు అవసరం లేదు, నాకు బీఫామ్ కూడా అవసరం లేదు అనంతపురంలో. ఎందుకు గ్రూపులకు వచ్చేస్తా కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నాడు అదే పనిగా పోలీసులకి. ఎందుకంటే ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళు ఇన్స్పెక్టర్లు ఉంటారు కదా, ఆ ఇన్స్పెక్టర్లకి నా దగ్గరికి వచ్చినప్పుడు 5 సంవత్సరాలు పనిచేశాను చంద్రబాబు నాయుడు కోసం పార్టీ కోసము, నువ్వు చెప్పి చేయించావు, మాకు పదవి లేకపోతే పర్వాలేదు కానీ ఏంది మా ఈ హెరాస్మెంట్ ఇతంతో. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వ్యక్తులందరినీ పిలుచుకొని వచ్చి వీళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నాడు అని అంటే దాని మీద పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి పార్టీ తీసుకెళ్ళి స్టోర్లన్నీ అప్పుడు ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం అని. తర్వాత ఇట్లాంటివి బాధితులు కొంతమంది ఉంటారు ప్రాపర్టీస్, వాళ్ళు కూడా పార్టీకి సంబంధించిన సానుభూతి 30 ఏళ్ళుగా. ఎందుకంటే నాకు వాళ్ళకి బాండింగ్ వచ్చారు. సమాజంలో అంటే అన్యాయం జరిగిందంటే పాలిటీషియన్ మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు అనంతపురం టౌన్ లో మేము వినలేదు, మీడియాలో కూడా వచ్చే సందర్భాలు లేవు. అవును, మీలాంటి నాయకుడు ఉండగా దగ్గుబాటి ప్రసాద్ అనే వ్యక్తికి టికెట్ ఎలా వచ్చిందని మీరు ఏం చెప్పగలుగుతారు దానికి? అది దానికి రకరకాల కారణాలు. మరి ఈ పార్టీ ఏ ఉద్దేశం ఇచ్చిందో లేదా కొత్త వారికి వాళ్ళని ఇచ్చారో ఏదో అది జరిగిపోయింది. దానికి టికెట్ లేకపోయినా మన ఎమ్మెల్యే కాకపోయినా బాధ కాదు. మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు మన కళ్ళెదుట అన్యాయం జరుగుతా ఉంటే మన ఇంట్లో మనం ఉందాము అని అంటే రాజకీయ నాయకుల లక్ష్యం కాదు. ఎవరైనా సామాజిక స్పృహ బాధ్యత ఉన్నాడు. మీరు జర్నలిస్టు అన్యాయం జరిగినప్పుడు దాని మీద స్పందించకపోతే జర్నలిజం వృత్తి కూడా వేస్ట్, అట్లా రాజకీయ నాయకులు వేస్ట్. కాబట్టి నేను అవి 1.5 సంవత్సరం ఓటు పెట్టాం, 15 నెలలు అవుతుంది. అంటే ఎమ్మెల్యే అయినప్పటి నుంచే ఈ అరాచకాలు కొనసాగిస్తున్నాడు అనమాట. నేను ఎమ్మెల్యే అయిన 3 నెలలకి ఎస్పీ గారికి లెటర్ రాశాను, ఇట్లా ఎప్పుడూ లేదు ఇవి జరుగుతున్నా కొంచెం చెక్ చేయండి అన్నప్పట్లో. తర్వాత ఇంకా మళ్ళీ గ్యాప్ ఇచ్చాము. ఇప్పుడు అవన్నీ కూడా కొంత డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్ని కూడా తీసుకొని కూడా పల్లా శ్రీనివాస్ గారికి ఇచ్చాము. ఎంక్వైరీ చేయండి, ఇది పద్ధతి కాదు, అతని నోటితుల్లా వ్యవహార శైలి, వ్యక్తిత్వము, దుర్భాషలు ఏంటిది, ఆ కార్యకర్తలను బెదిరిస్తున్నారు. ఇంకోటి ప్రభాకర్ గారు, ఆయన ప్రతిరోజు రాత్రులు మద్యం సేవించి అందరికి ఫోన్లు చేసేసి బెదిరిస్తుంటాడు అనే టాక్ కూడా అనంతపురంలో వినపడుతుంది. వాస్తవమేనది? నాకు చాలా మంది చెప్పారు. మరి మీరు పని చేయండి, ఆయన డాక్టర్ దగ్గర తీసుకొచ్చి టెస్ట్ చేపిస్తే రోజుకి ఏం తాగుతాడు ఎంత పోతాడో తెలుస్తుంది. ఎందుకంటే నాకు తాగి అలవాట్లేదు కాబట్టి నాకు తెలియదు. బట్ నా దగ్గర కానీ ప్రభాకర్ గారు, మీ టీడీపీ పార్టీలో ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయరు, సహించరు. ఉన్న రాజకీయ పార్టీల్లో అంత క్రమశిక్షణ కలిగిన పార్టీ అంటే టీడీపీనే అంటారు. అటువంటిది ఇన్ని జరుగుతున్నా కూడా అధిష్టానం ఎందుకు మౌనంగా ఉంటుంది? ఒకటి. నెక్స్ట్,
మొన్ననే ఆ వార్త సినిమా జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి ఏదో సినిమా రిలీజ్ అవుతుంది. ఈయనకు సంబంధించిన అంశమే కాదు అది. అనవసరంగా ఆయన తల్లిని, జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించి ఒక రకంగా ఒక పార్టీలో ఇబ్బందులకు నెట్టాడు ఈ దగ్గుబాటి ప్రసాద్ అనే వ్యక్తి, ఎమ్మెల్యే. దీనికి ఇది ఈ రకంగా ఇలాంటి వ్యక్తులతో పార్టీకి డ్యామేజే కదా. అవును, చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం మీకు తెలుసు, లోకేష్ బాబు కూడా అభిప్రాయం తెలుసు. ఎందుకంటే ఏదో రాష్ట్రం విడిపోయింది, 6 నిమిషాలు కష్టపడి ఫండ్స్ తర్వాత చెప్పిన సంక్షేమ పథకాలు అమలు చేయాలా, అభివృద్ధి చేయాలా, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళని ఇంకొకరి గురించి ఆలోచించే టైం వీళ్ళకి లేదు. అబ్బాయి మన జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమాల్లో తను బిజీగా ఉన్నాడు. మధ్యలో ఇతనేదో పూర్తిగా మరి ఎంత మోతాదులో ఆయన సేవించినాడో నాకు తెలియదు, కానీ విపరీతంగా మాట్లాడాడు. అది పక్కా ఫ్యాక్ట్. పైగా ఏదో మధ్యలో మాట్లాడాడో పోయాడో అది అతని కర్మ, మనం ఏం చేయలేం. కానీ దాంట్లో లోకేష్ బాబు గారి పేరు, వేరే వాళ్ళ పేరు తీసుకొచ్చాడు. అది పార్టీకి కానీ ఎవరికి కానీ సంబంధం లేదు. ఎప్పుడు కూడా ఇట్లాంటివి ప్రోత్సహించరు. మేము కూడా అనేక దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు గారితోనూ పార్టీతో మాకు బంధం ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఒకరి గురించి ఈ విధమైనటువంటి ఆలోచన రాదు పార్టీలో ఇప్పుడు. ఎందుకంటే ఎందుకు ఎవరి పని వాళ్ళు చేసుకొని పోతున్నారని. ఇది కేవలం అతను మీరు దాంట్లో క్లియర్ గా వినలే. లోకేష్ బాబు గారి గురించి ఇంకోరి గురించి మాట్లాడిన దానికంటే రామును కలిశారా అన్నాడు. రామ్ అంటే ఆయన దగ్గర రైట్ హ్యాండ్ గంగారావు అని కలెక్షన్ కింగ్ ఆయన అది అన్నాడు. అది తెరమరుగు అయిపోయింది. మీరు అసలేం కాదు. ఇంకో దాంట్లో అదే దాంట్లోనే నాకు తెలియకుండా ఎట్లవుతుందంటూ మళ్ళీ ఇంకోసారి అన్నాడు. ఏమన్నాడు? నాకు ఇవ్వాలి కదా, నాకు ఇవ్వకుండా ఎట్లవుతుంది అన్నాడు. నాకు ఇవ్వడం అంటే డబ్బులోనే మాట్లాడే తప్ప కోడ్ భాష అనమాట. అది కోడ్ భాష. అది మీరు అది వెలికి తీలే. అది మీరు ఒకసారి ఆడియో వినండి. అతని ఉద్దేశం అది. కాకపోతే రామ పర్మిషన్స్ వచ్చాయంటే రాముని గెలవాలి కదా అన్నాడు. రాముంటే కలెక్షన్ ఆయన చేసేది, ఆయన శిష్యుడు గంగారాం అని ఆయన ఒక ఆయన. తర్వాత నాకు తెలియకుండా ఎట్లా వస్తుంది ఆడి నేను అన్నాడు. అది కానీ లోకేష్ బాబుది తర్వాత ఇది ఇష్యూ కాదు. ఏదో అతనేదో వాగాడు, అది వేరే కదా. బట్ మీరు ఇంటెన్షన్ అది. అవును, ఓకే. ఇంకోటి ప్రభాకర్ గారు, గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ఎమ్మెల్యేలు నాయకులంతా అరాచకాలు చేశారు, అన్యాయంగా ప్రజల ఆస్తులు గుంజుకున్నారు, దోపిడీ చేశారు, విధ్వంసం సృష్టించారు అన్నారు. ఇదే టీడీపీ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలే మళ్ళీ ఇదే పనులు చేస్తుంటే నియోజకవర్గాల్లో రేపు 2029లో కూటమి గాని లేదా టీడీపీ పార్టీ గాని గెలవగలుగుతుందా? నేను ఒకటే, ఎమ్మెల్యేలు అందరూ చేయడంలా కొందరు మాత్రమే. ఆ కొందరు కూడా చంద్రబాబు నాయుడు గారి పాలసీస్, తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానానికి కాకుండా గతంలో వాడు ఎమ్మెల్యే ఇట్లా చేశాడు కదా, మేము ఎట్లా చేద్దామనే ఆలోచనలో ఆ పత్తాలో పోతాం. అంటే ప్రజలు అలవాటు పడిపోయారు కదా, కాబట్టి అదే వాళ్ళని చూసి నేర్చుకుందామని కొంతమంది. అదే కొంతమంది చాలా మంది సీనియర్స్ ఉన్నారు, 2-3 టర్ములు అయిన వాళ్ళు, రాజకీయాలు ఉన్న వాళ్ళు. ప్రజలంటే మేము భయపడి పని చేస్తాం ఎవరైనా. వీళ్ళు ప్రజలు భయపెట్టి పనిచేశారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు కూడా మేము ప్రజల్ని భయపెట్టి పని చేద్దాం, దోచుకుందాం అనే పరిస్థితిలో కొంతమంది చేస్తున్నారు. ఈ కొంతమంది కూడా పార్టీ అడ్డుకట్ట వేస్తారు, దాంట్లో అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన్ని ఉంటారు తప్ప ప్రభుత్వం అధినేతగా తన బాధ్యత కూడా ప్రజల పక్షాన్ని ఉండాల్సింది. కాబట్టి ఎవరు చేసినా ఏం చేసినా సహించడు, తప్పకుండా కంట్రోల్ చేస్తాడని అనుకుంటున్నాను. ఇంకోటి ప్రభాకర్ గారు, ఇదే అనంతపురం అర్బన్లో మైనారిటీ ముస్లింస్ ఈ దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తికి సంబంధించిన, ఈ ఎమ్మెల్యేకి సంబంధించిన అరాచకాలకు భయపడిపోతున్నారు. ఒక ఈఎన్టీ డాక్టర్ కు సంబంధించిన వ్యవహారం కూడా ఏ విధంగా ఆయన దౌర్జన్యం చేసింది విజువల్స్ కూడా వచ్చాయి, మీడియాలో కూడా వచ్చాయి. ఇట్లయితే కనుక సామాన్య ప్రజలు, వ్యాపారస్తులు వీళ్ళు అనంతపురంలో బతకాలంటే కొంచెం ఇబ్బంది పడతారు కదా. అవును, అందుకనే ఈ రోజు కూడా సిపిఐ వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముట్టడి చేసేది గొడవ పడుతున్నట్లు వచ్చింది వీడియో ఒకటి. తర్వాత లేదు, ప్రజల్లో కూడా స్పందన వచ్చింది, ప్రజల్లో కూడా తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. ఎక్కడైనా ఇట్లాంటివి జరిగితే ప్రజలు శ్రమించారు. పార్టీ కూడా ఇంతవరకు ఏదో సమాచారం లోపం ఉన్నట్టుంది, సరైన సమగ్ర వివరణ కోరుతా ఉన్నట్టున్నారు. మధ్యలో ఎవరినో ఎవరైతుందో పెట్టుకుంటారు కదా, వాళ్ళు మేనేజ్ చేసే వల్ల పైకి సరైన సమాచారం పోయినట్లేదు అన్నది ఎవరిని అడిగినా చెప్తారు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నాం కదా అనేటువంటిది. మేము కూడా ఒక సామాజిక స్పృహ బాధ్యత వ్యక్తిగా మా దృష్టికి వచ్చింది, పార్టీ దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాము. అవసరం వస్తే లీగల్ గా కూడా ప్రొసీడ్ అవుదాం నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే మనం ఏదో మన పక్కన చేసుకొని పోతుంటే కళ్ళెదుట ఊర్లో పుట్టి పెరిగాను, కళ్ళెదుట ఇట్లా దౌర్జన్యాలు, బెదిరింపు కాల్స్, పోలీస్ ఆఫీసర్లకు చెప్పడము, కార్యకర్తలు 5 ఏళ్ళు పనిచేసిన ఫోన్ చేసి వాళ్ళని పట్టుకొని వచ్చి లోపల బెదిరించాలని. అంత వైఎస్ఆర్సీపీకి 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఎవరు బయటికి రాని వాళ్ళంతా కూడా ఇప్పుడు అతని దగ్గర చేరుకున్నారు. వచ్చి మేమంతా కేసులు పెట్టించుకున్నాం, అందరూ యుద్ధం చేశారు.
కానీ ఇప్పుడు అంతా అనుభవించినంత పక్క నియోజకవర్గాల్లో రౌడీ షీటర్లు, మాజీ నక్సలైట్లు, ప్రైవేట్ సైన్యం పెట్టుకుని అక్కడ ఏదో చేయాలి, రాజ్యం చేయాలంటున్నాడు. అతను ఆ ప్రైవేట్ సైన్యంతో చేసేకి డెమోక్రటిక్ కంట్రీ. అనంతపురంలో విద్యావంతులు, మేధావులు ఉంటారు. ఎవరు కూడా యాక్సెప్ట్ చేయడు. చరిత్రలో చాలా మంది చరిత్ర పుట్టల్లో చరిత్రహీనులు అయినారు. అందుకని నేను చెప్పాను, మీరు ఏదైనా మాట్లాడితే అది గ్రూప్ అంటారని చెప్పి, గ్రూప్ రాజకీయాలు అంటారు, లేకపోతే ఓర్చుకోలేక ప్రచారం చేస్తారు, అభివృద్ధి చేస్తుంటే అంటే అదే మాటలు కూడా ఎందుకంటే నోటితో ఏదైనా మాట్లాడచ్చు కదా, దానికి ఆత్మ సమాధానం చెప్పుకోవాలి. అందుకనే నేను 14 నెలలు పార్టీ కార్యక్రమాలు పోలే, తర్వాత కార్యాలయం కూడా పోలే, పార్టీ అప్పు చెప్తే బయట పనులు చేశాను. రేపు కూడా అనంతపురం సీటు వద్దు, నాకు బీ ఫారం వద్దు, గ్రూప్ రాజకీయాలతో పని ఉంటాయి. కానీ కార్యకర్తలు 5 ఏళ్ళు పనిచేసిన అన్యాయం జరిగినప్పుడు స్పందించాల్సిన బాధ్యత మీద ఉంది. పార్టీ తీసుకుపోతా, ప్రభుత్వం తీసుకుపోతా, అధికారులు కూడా ఒత్తిడి చేస్తాం, తప్పును ఉన్నామని. అదేవిధంగా ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా ఒక సామాజిక హితం కూడా వ్యక్తిగా బాధ్యత నిర్వర్తిస్తాం. ఇంకోటి ప్రభాకర్ గారు, ఒకప్పుడు ఫ్యాక్షన్ లో మన మీద రాజ్యసభలో జరుగుతూ ఉంటే ఆ రోజు అవే పెట్టి పోరాటం చేశాం రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో. అట్లాంటిది నేను పుట్టి పెరిగిన ఊర్లో బెదిరించి అధికారం దుర్వినియోగం చేసి నాకు అధికారం ఉంది, నేను ఎమ్మెల్యే, నేను రాజు అని చెప్పి చెప్తా ఉంటే మేము కూడా ఓట్లేడిగా మన ఎలక్షన్ లో పార్టీకి చేయమని. మీ కంట్రిబ్యూషన్ లేకుండా ఉండదు, ఆదాయం లేకుండా ఉండదు. నేను యాక్చువల్ గా నా మెంటాలిటీ, మీ కంట్రిబ్యూషన్ నియర్లీ నాకు తెలిసి ఒక 50% వరకు టీడీపీ గెలుపులో మీ కంట్రిబ్యూషన్ ఉంటుంది. కేడర్ది. నేను నా మెంటాలిటీ 2004లో ఇదే జరిగితే ఇండిపెండెంట్ చేసిన నేను ఇండిపెండెంట్ చేసి కూడా జనం నాకు 40-50 ఓట్లు ఎప్పుడైనా ప్రజలు నన్ను ఆదరిస్తారని నాకు నమ్మకం ఉంది. అతనేంటంటే అహంకారం, నోటి దుల, హావభావాలు, తర్వాత వ్యవహార శైలి, వ్యక్తిత్వము, ఇవన్నీ కూడా నేను నా చరిత్రలో నేను చెప్తున్నాను. నేను ఇటువంటి నేను సర్వీస్ లో ఎక్కడ చూడలే, నా పొలిటికల్ సర్వీస్ లో ఏ పార్టీలో కూడా చూడలేదు. మీరు ఇంకోటి ప్రభాకర్ గారు, మీరు ఎవరైతే ఈ టీడీపీ అర్బన్ ఎమ్మెల్యేకి సంబంధించిన బాధితులు ఎవరైనా మీ దగ్గరికి వచ్చినా అక్కడ ఏదన్నా ఈ అరాచకాలు, అన్యాయాలు, భూ కబ్జాలు ఏదన్నా కూడా దాన్ని మీరు ప్రొటెక్ట్ చేసి అక్కడ అర్బన్ ప్రజలకు మీరు అండగా ఉంటారా? 100% ఉంటాం. అందుకనే ఇప్పుడు మీరు ముస్లింలు చెప్పారు, ముస్లిం వాళ్ళది ఏదో జరిగితే చెప్పినందుకు వెంటనే సిఐకి ఫోన్ చేసి, సినిమాల్లో రాజకీయ నాయకుడు పోలీసు కలిసిపోతారు, మీకు గుర్తుందా? అంటే ఒక అమ్మాయి నాకు అన్యాయం జరిగిందంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేసి సిఐఏ లేదు, ఇదో నీకు క్యారెక్టర్ సరిగా లేదు, లోపలేస్తాము అనేటువంటి దుస్సాహసాన్ని ఒడగొట్టే ప్రమాదం ఉందని గ్రహించి నేను ఆఫీసర్లను కూడా అలర్ట్ చేసి మా మనుషులు పంపించి ప్రొటెక్ట్ చేశాం. ఎందుకంటే కేవలం అంటే ఎప్పుడు కూడా నా సజెషన్, ఇలాంటి ఎమ్మెల్యేలు చెప్పిన ఇన్స్పెక్టర్లు కానీ పోలీస్ అధికారులు కానీ వేయకూడదు, రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. కేవలం అధికారులు, ఉన్నతాధికారులకి అప్పచెప్పి మంచి నిజాయితీబద్ధ అధికారులను వేస్తే ఎక్కడైనా కూడా చట్టం నడుస్తుంది, న్యాయం జరుగుతుంది. నేను రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్లు వేసుకుంటే సినిమాలో పోలీసు పొలిటీషియన్ ఉన్నట్లు ఉంటారు ఆ ప్రాంతాల్లో. అది కూడా భవిష్యత్తులో కమిషనరేట్ పెట్టి ఇది ఉంది. ఇది గదిలో ప్రకాశింగ్ బాధల్లో కమిషన్ కానీ ఇవన్నీ కూడా ఫోటో ఇచ్చారు చాలా మంది. ఇవన్నీ కూడా చూద్దామని. అంటే మనుషులకి కళ్ళ ముందర అన్యాయం జరుగుతా ఉంటే మనసు చంపుకొని ఉండలేరు, ఉండలేము. దాన్ని రాయలసీమలో అసలు ఉండలేరు. ఇంకో రకంగా మలుపు తిప్పుతామంటే మాకు కద్దరబట్లు ఎందుకు, రాజకీయాలు ఎందుకు, సమాజ స్పృహ ఎందుకు, సంఘ సేవ ఎందుకు, ఇంట్లో కూర్చొని మా కుటుంబం మనం బాగుంటే చాలు అనుకునేటట్లుంటే ఊరికనే ఉండాలా. అట్లా కాకుండా మన కోసమే కాదు ఇతరుల కోసం కూడా బతుకుతామనే ప్రతి వాడు కూడా దీని మీద పోరాటం చేయాలా, ప్రజాసంబద్ధంగా మనం దాన్ని చైతన్యం తీసుకురావాలి. ఓకే, థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.